నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండి ఖాతాదారులకు పారదర్శకంగా సేవలందించాలంటున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని ప్రజానీకానికి పిలుపు. రామాయణ దివ్య చరిత్రను రాసి చరిత్ర మరువని యుగ పురుషుడిగా, మహర్షిగా, భావితరాలకు ఆదర్శ పురుషుడిగా వాల్మీకి గుర్తుండిపోతారని పలువురు ప్రముఖులు కొనియాడారు. వాల్మీకి జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సిపిఓ సమావేశ మందిరంలో జరిగిన వాల్మీకి జయంతి సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే డాక్టర్ ఆదిమూలం సురేష్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. చరిత్ర ఇలాంటి మహాపురుషుల నుండి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందని, వాల్మీకి లాంటి గొప్ప వ్యక్తుల గురించి మరింత ప్రచారం అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నేతలు పాల్గొని ప్రసంగించారు. చాలా సంతోషం. వాల్మీకి మహర్షి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఒక వేటగాడిగా అతను ఉండి ఆ తర్వాత ఎన్నో మనకి చూసుకుంటే ఈరోజు ఆయన గ్రంథం, పవిత్రమైన గ్రంథం రామాయణం కూడా ఆయనే రచించడం, ఇలాగ దాంట్లో ఆయన చేసిన ఆ రోజుల్లో ఆయనకి పేరు వేరేది రతనకారుడు అయినా కూడా ఆయనకి అందరూ కూడా తర్వాత ఆయన చేసిన దాన్ని బట్టి ఆయనకి వాల్మీకి మహర్షి అని చెప్పేసి కూడా పేరు పెట్టడం, ఆయన రామాయణం రచించడం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రామాయణం మనం చూసి ఆ రోజున జరిగి కూడా మనం తెలుసుకుంటామంటే ఈరోజు వాల్మీకి మహర్షి చేసిన ఆ రోజు రాసిన రామాయణం అని చెప్పేసి కూడా ఈరోజు మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఆ యుగం త్రేతాయుగంలో మరి రామాయణం రచించారు. త్రేతాయుగంలో మరి తర్వాత ద్వాపర యుగం, కలియుగం, మరి త్రేతాయుగంలో ధర్మం 4 పదాల నడిచిందని చెప్పి మనం చదివాం. మరి ఆ త్రేతాయుగంలో మరి వాల్మీకి మహర్షి గారు మరి ఒక వేటగాడి నుంచి అడవి బిడ్డ మరి అయి ఉండి అక్కడి నుంచి కృషితోటి మరి మహర్షి అయిన సంగతి కూడా మనందరం మర్చిపోరాదనే సంగతి కూడా నేను మీ అందరికి మనం చేసుకుంటా ఉన్నాను. ఆ వాల్మీకి రామాయణంలో ఆయన చెప్పిన నీతి సూక్తులు అయితేనేమి, ఆయన చెప్పిన ధర్మాలు అయితేనేమి, ఆయన చెప్పిన మానవ విలువలు మరి ఇన్ని యుగాలైనా కూడా త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం తర్వాత ఆ కొండలో ఆ అడవులో అక్కడ ఉండేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు పెంచుతారని, వాళ్ళ నిజమైనటువంటి తల్లిదండ్రులు కాకపోయినప్పటికీ అక్కడ అడవిలో దొరుకుతారు కాబట్టి ఆయన్ని చాలా బాగా పెంచుతారు. అయితే ఆయన పెంచే సందర్భంలో ఆయనకి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు. ఒక మంచి అమ్మాయిని, అక్కడ ఉండేటటువంటి అడవిలో ఉండే అమ్మాయిని పెళ్లి చేస్తే వాళ్ళ బతుకు తెరువు కోసం ఈయన ఏదో ఒకటి చేయాలి కదా అనేసి వేట మొదలు పెట్టాడు. మంచి విలువిద్య సంపాదిస్తాడు. విలువిద్య ద్వారా వాళ్ళ కుటుంబీకులకి, వాళ్ళ తండ్రులకి, పోషించిన తల్లిదండ్రులకి, వాళ్ళ భార్యకి, పిల్లలకి ఆ రకమైనటువంటి వేట ద్వారా వచ్చినటువంటి సంపాదనతో వాళ్ళకి ఆ కుటుంబాన్ని పోషించేవాడు. ఇది ఆయన యొక్క జనరల్ రెగ్యులర్ యాక్టివిటీ. సక్రమంగా నడవాలనేటువంటి సందేశం ఇచ్చినటువంటి ఆ మహానీయుని జయంతి పర్వదినం ఇలా మనం జరుపుకోవటం
ఇది పర్వదినము శిబిరము. మరి దీనికి మన కలెక్టర్ గారు ముందు ఇది ప్రారంభం చేసినప్పుడు వైద్యనాథ కలెక్టర్ గారు అయ్యా ఎవరికో ఏదో చేస్తున్నావు, మరి వాల్మీకి అనేటువంటి మహానుడు ఆప్షనాలిటీ ఉంది, ఎక్కడ అమలు కావడం లేదేమి అని నన్ను ప్రశ్నించారు. నగరంలోని చైతన్యనగర్ కాలనీ వాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో ఒంగోలు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి జీవి కొండారెడ్డి, జి రమేష్, కె రమాదేవి తదితరులు పాల్గొన్నారు. గత 9 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న తమకు పట్టాలు మంజూరు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఒంగోలు 50వ డివిజన్లోని చైతన్య కాలనీలో పేదలు గత 7 సంవత్సరాల నుంచి గుడిసెలు వేసుకుని ప్రభుత్వ భూమిలో నివసిస్తున్నారు. వాళ్ళకి పట్టా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అనేక సార్లు మండల తహసీల్దార్ గారికి విన్నవించుకున్న ఈ సమస్య పరిష్కారం కాలేదు. గతంలో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన ఈ ప్రభుత్వం కూడా ఆ పట్టాల ఊసే ఎత్తట్లేదు. ఇప్పుడు కొత్తగా ఎంఆర్ఓ గారు వచ్చిన నేపథ్యంలో చైతన్య కాలనీ ఇళ్ల స్థలాల సమస్య మీద దృష్టి పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఎంఆర్ఓ గారు సానుకూలంగా ఆలోచించి ఆ కాలనీని సందర్శించి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే మార్గాన్ని వెతకాలని కోరుతున్నాం. పేదవాళ్ళందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్తున్న ప్రభుత్వం ఆచరణలో ఇప్పుడు సంవత్సరాలైనా ఒక్క పేదవానికి పట్టా ఇవ్వకపోవడం అనేది అన్యాయం. కనీసం భూములు కొనుగోలు చేసి చైతన్య కాలనీ వాసులకు పట్టాలు ఇవ్వాలని మేము అనేక సార్లు ఎంఆర్ఓ గారిని అడిగాం. గత ఎంఆర్ఓ గారు పట్టాలు ఇస్తారని చెప్పి మీరు అందరూ సారా ఇవ్వనండి, మీకు మేము పట్టాలు కానుకగా ఇస్తాం ప్రభుత్వం తరపున అని చెప్పి ఎంఆర్ఓ గారు వెళ్ళారు. సరే, కొత్త ఎంఆర్ఓ గారు వచ్చారు, ఆ ఎంఆర్ఓ గారు ఇవ్వలేదు. అయితే మేము అనుకోవటం ఏంటంటే ప్రభుత్వం అయినా అధికారులైనా ఆ కాలనీకి అనేక సార్లు ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసినా పట్టాలు ఇవ్వటంలో ఈ మధ్య మీటింగ్ పెట్టారు ఎమ్మెల్యే గారు, మీ అందరికీ పట్టాలు ఇస్తాను, మేము ఎన్నికల్లో వాగ్దానం చేశారని చెప్పాడు. ఈ వాగ్దానం సంవత్సరంన్నరైనా ఇంకా నెరవేరలేదు. మేమంతా ఖర్చు లేకుండా డొంకపారం బాకులు వేసుకుని ఉన్నాం. దాన్ని కన్వర్ట్ చేసి మాకు పట్టాలు ఇవ్వటమే పని ఉంది. ఆర్డీఓ గారికి రిపోర్ట్ పెట్టమని మేము నెల కిందట ఈ ఎంఆర్ఓ గారికి కూడా అర్జీ ఇచ్చాం. కానీ ఎంఆర్ఓ గారు మా కాలనీని సందర్శించలేదు. అందుకని మేము ఈ ఆందోళన చేస్తున్నాం. మేము ఈ ఆందోళనతోనే కాదు, వారం రోజుల తర్వాత ఎంఆర్ఓ గారు సంధించకపోతే నిరవధికంగా ఇక్కడే 5 రోజులైనా 6 రోజులైనా మేము నిరాహార దీక్ష చేయబోతా ఉన్నాం. పట్టాలు సంజయ్ గాంధీ కాలనీలో జరిగిన వినాయక విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ప్రముఖ వేద పురోహితులు గోనుగుంట బ్రహ్మానంద శర్మ ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానంద శర్మను ఆలయ నిర్మాణానికి ప్రధాన భూమిక పోషించిన రాధయ్య, సుధాకర్లను సత్కరించారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠకు సహకరించిన వారికి కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ 5 కూడా మనం ప్రమాణం తీసుకొని ఒక మహాగణం పాల్పోయారు విగ్రహం మీద. ఆ త్యాగం ఏం జరుగుతుంది అంటే ఆయు ప్రమాణాలు పెరుగుతాయి. ఆ ఊరక పాలు పోస్తే ఆయు ప్రమాణాలు పెరగవు. పాలు పోసిన తర్వాత మనం ఉపయోగించినప్పుడు ఆ అమృతంలో ఉన్నటువంటి ఆయు ప్రమాణం పెరుగుతుంది. అదే విధంగా ఆవు పెరుగుని కనుక అక్కడ వడ్డించినట్లయితే పాలతో కలిస్తే ఆవు పెరుగేమవుతుంది అంటే దరిద్రావణం అకారిషం విష్ణువరస్య వాకిన. దానికి ఏం కావాలి అంటే ఈ పెరుగు కావాలి. కాబట్టి పెరుగుని దాంట్లో కలుపుకొని మాత్రం మనం తీసుకోవాలి. అందుకని మనం కూడా మాత్రమే పెరుగన్నం తినాలి. ఉదయం కూడా కాస్త పెరుగన్నం తినాలి. తినేటప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా పెరుగుని మనం ఆహారంగా తీసుకోకూడదు. త్రిశూలం కమరకంచైవ ఖడ్గమాని తింటే ఏదో ఒక యాక్సిడెంట్ అవుతుందో. కాబట్టి అందరూ తిలకించవలసిందిగా కోరుతా ఉన్నాం. పాలు తాగితే పండు తినకూడదు. చూడండి, భగవంతునికి మనం చేసే ప్రతి పూజలో కూడా మన మానవ జీవిత పరమైనటువంటి యొక్క ఆరోగ్య రహస్యం మాత్రమే అంతగా ఉంది. రహస్యం కాదు, మనం తెలుసుకోకపోవడమే మన దోషం.
3 రోజుల నుంచి మనకి చెప్తూ ఉంటారు. ఎందుకు నమస్కారం చేసుకోవాలి? చూడండి, మన తల్లి గర్భం ఎంత పవిత్రమైనటువంటిదో. తల్లి గర్భానికి ముందు ఈ రోజున 2 ఎవరు పాటించట్లా. పుంసవనం, శ్రీమంతం ఎవరు చేసుకోవట్లా. శ్రీమంతం మాత్రమే చేసుకుంటున్నారు, శారీస్ అన్న వస్తాయని. కాబట్టి ఏంటంటే పుంసవనంతో పాటు శ్రీమంతంతో పాటు పుంసవనం కూడా చేయాలి. పుంసవనం అంటే ఏంటండి అంటే వాళ్ళకి పని కల్పిస్తారు. అక్కడ పని చేసేదాన్ని మనం వదిలేస్తాం, మనకి ఏదైనా వచ్చేటువంటి వాటిని అయితే మనం స్వీకరిస్తాం. కాబట్టి అట్లా కాకుండా పుంసవనం, శ్రీమంతం చేయాలి. పుట్టిన తర్వాత చేసేటువంటి వాటిల్లో తండ్రి ఏం చేయాలి? రామాయణం లాంటి అద్భుత కావ్యాన్ని భారతీయులకు అందించిన వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను రామ్నగర్ 8వ లైన్లోని రామాలయంలో నిర్వహించారు. వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి రామాయణ గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త కవర్తపు శ్రీనివాసరావు, విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు జిల్లెలమూడి వెంకటేశ్వరరావు, టీటీడీ జిల్లా హిందూ ధర్మ ప్రచార మండలి అధ్యక్షులు అలహరి చెంచలరావు, బత్తుల వెంకటనారాయణ, షేక్ సందాని, బి ప్రభాకర్ రావు, పిడికిటి అరుణ, విహెచ్పి పట్టణ అధ్యక్షులు కనమర్లపూడి వెంకటరావు, దద్దాల నాగేశ్వరరావు, బొద్దులూరి ఇందిర, లీలావతి తదితరులు పాల్గొన్నారు. వాల్మీకి మహాముని జయంతి ఉత్సవం ఈ సందర్భంగా గత 3 సంవత్సరాల క్రితం రామానగర్ 8వ లైన్లో వెలసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో శ్రీ వాల్మీకి స్వామివారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విగ్రహాన్ని మన ఒంగోలు రాజు మాస్టర్ గారు కుటుంబ సభ్యులు ఆ విగ్రహాన్ని సమర్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. వాల్మీకి మహాముని మనం రాముల వారిని మనం ఏ విధంగా కొలుచుకుంటున్నామో ఆ రాముల వారి యొక్క చరిత్రను అద్భుతంగా యుగాలు గడిచినా కూడా ఆ చరిత్రే మనకు ఈ రోజుకి మానవాళికి ఒక ఏ విధంగా జీవనం సాగించాలో, కుటుంబం ఏ విధంగా మనుగడ జరపాలో అనే యొక్క బాధల్ని స్వయంగా భగవంతుడైనటువంటి శ్రీ కృష్ణ పరమాత్మ, శ్రీ విష్ణు మహానుభావుడు శ్రీరామచంద్ర అవతారం ఎత్తి చేసినటువంటి ఆ గాథ. కిరాతకుడు అన్నటువంటి రుక్షుకుడు అనేటువంటి బోయవాడు మహాపురుషుడిగా ఎదిగినటువంటి ఒక వృత్తాంతాన్ని మనం ప్రతి సంవత్సరం తలుచుకోవడము చాలా ఆవశ్యకము. భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కూడా మన్ననలు పొందినటువంటి కుటుంబ జీవనానికి, రాజు యొక్క ఆదర్శానికి, రాజధర్మాన్ని నిక్కచ్చిగా భగవంతుడైన శ్రీమన్నారాయణుడు మానవుడిగా జన్మెత్తి మానవుడు పడే కష్టాలన్నీ అనుభవిస్తూ ఈ యొక్క కావ్యాన్ని మన ఆదర్శవంతం అయినాడు. వాల్మీకి మహర్షి యొక్క క్షుప్తంగా ఆయన పోయేవాడు. ఆయన ఒకటే అంటే దీంట్లో తెలుసుకోవాల్సిన ధర్మ సందేహాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనకి చాలా ఉపయోగకరం అవుతాయి. ఎలాగంటే ఆయన దారి దోపిడీ చేస్తూ బతుకుతూ ఉంటే అనారోగ్యంతో మృతి చెందిన సీనియర్ న్యాయవాది కృష్ణమోహన్కి ఒంగోలు బార్ అసోసియేషన్ సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండి ఖాతాదారులకు పారదర్శకమైన సేవలు అందించాలని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఎస్వి రామసుబ్బారావు పిలుపునిచ్చారు. రీజనల్ కార్యాలయంలో అవినీతి నియంత్రణ వారోత్సవాలను రామసుబ్బారావు ప్రారంభించి సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. అవినీతి నియంత్రణ వారోత్సవాలలో భాగంగా ఈ నెల 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అవినీతి అనేది అభివృద్ధికి గొడ్డలు పెట్టు లాంటిదని రామసుబ్బారావు పేర్కొన్నారు. సీనియర్ మేనేజర్లు మన్నం సుబ్బారావు, సివి రమేష్, పివి రమేష్, ఏ ఉదయ్ కుమార్, కె స్వాములు, శ్రావణ్, విజయ్ కుమార్, చందన, చైతన్య, పి అంజిరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Integrity and transparency in all spheres of our activities. We also pledge that we shall work unstintingly for eradication of corruption in all spheres of life. We shall remain vigilant and work towards the growth and reputation of our organization.
Through our collective efforts, we shall bring pride to our organization, and provide value-based services to our countrymen. We shall do. రీజనల్ ఆఫీస్ అండి. మాకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారు న్యూఢిల్లీ వారు అన్ని పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్కి కూడా ప్రతి సంవత్సరము ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనేది ఒకటి అబ్జర్వ్ చేయాలని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ హెడ్ ఆఫీస్ కడప కావచ్చు, మాకున్న 7 రీజనల్ ఆఫీసెస్ మరియు మాకున్న 484 శాఖల ద్వారా ఒక వారం పాటు మేము విజిలెన్స్ అవేర్నెస్ వీక్ అనే ఒకదాన్ని అబ్జర్వ్ చేస్తున్నాము. ఈ నెల 26 తేదీ అంటే ఈ రోజు నుంచి 31 తేదీ వరకు ఒక వారం పాటు మా యొక్క ఆఫీసెస్ కావచ్చు, బ్రాంచెస్ కావచ్చు, అందరూ కూడా వివిధ రకాల యాక్టివిటీస్ చేస్తూ ఈ యొక్క యాంటీ కరప్షన్ అనే ఒక ఆస్పెక్ట్ని కొంచెం పాపులరైజ్ చేసి అలాగే పబ్లిక్లో దీన్ని తీసుకువెళ్ళే ప్రయత్నం మేము చేస్తున్నాం. ముఖ్యంగా స్టూడెంట్స్లో దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మా హెడ్ ఆఫీస్ ఆదేశాలను అనుసరించి మేము ప్రతి రీజనల్ ఆఫీస్ పరిధిలో కానీ ప్రతి బ్రాంచ్ పరిధిలో కానీ కొన్ని సెలెక్టెడ్ స్కూల్స్లో కావచ్చు, కాలేజ్లో కావచ్చు కొన్ని ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్, ఇతర డిబేట్స్ ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. ఈ వారంలో ప్రతిరోజు కూడా ఎక్కడో చోట ఇటువంటి ప్రోగ్రామ్స్ మేము కొన్ని స్కూల్స్ కాలేజ్ వరకు కండక్ట్ చేస్తున్నాం. తద్వారా స్టూడెంట్స్కి ఈ యొక్క విజిలెన్స్ అవేర్నెస్ అంటే యాంటీ కరప్షన్ మా యొక్క యాక్టివిటీస్లో ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలా అనే ఉద్దేశంతో మేము చేసేటన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉండాలి, పబ్లిక్ తెలిసి చేయాలి, అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా చేస్తూ బాగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. అలాగే విద్యార్థులకు ఈ విధంగా మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. అలాగే పబ్లిక్ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసడానికి మేము ఒంగోలు ఇతర పట్టణాల్లో మేము ఈ యొక్క రోడ్ షోస్. ప్రకాశం జిల్లా ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ప్రతిభ గల కవులకు అందజేస్తున్న హసన్ ఫాతిమా స్మారక సాహిత్య పురస్కారం 2015వ సంవత్సరానికి ప్రముఖ కవి సాహిత్య విమర్శకులు కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి రచించిన ఎప్పటికీ కొత్తగానే కవితా సంపుటికి ఇస్తున్నట్లు సంఘం అధ్యక్షులు పురస్కార వ్యవస్థాపకులు షేక్ మహబూబ్ జాన్ తెలిపారు. తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తామని బీఎస్ఎన్ఎల్ సబ్ డివిజనల్ ఇంజనీర్ శ్రీనివాసులు తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్ వినియోగదారుల సదస్సులో శ్రీనివాసులు వినియోగదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్ని పర్యాయాలు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం కానరాలేదని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని వినియోగదారులు రామలింగారెడ్డి, మద్దులూరి అయినారావు, విజయలక్ష్మి అధికారులకు విజ్ఞప్తి చేశారు. డిఈ రవికుమార్ తదితరులు ఈ వినియోగదారులు సదస్సులో పాల్గొన్నారు. ఇది 6 హ్యాండ్ కాదు, ఇది బిఎస్ఎన్ఎల్ టెలిఫోన్ వినియోగదారుల సదస్సును ఈరోజు మనం ఎర్రన దూసంజల్ ఒంగోలులో మనం ఈ సాయంత్రం జరుపుకుంటున్నాం. ఈ సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం మన జిల్లాలోని టెలిఫోన్ వినియోగదారుల యొక్క సమస్యలను అధికారుల సమక్షంలో ఇక్కడ మేము రాతపూర్వకంగా తీసుకుని వాళ్ళ సమస్యలకి సరైన పరిష్కారాలని అభివృద్ధి ఇక్కడ ఉన్న సీనియర్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో వాళ్ళకి ఆ కస్టమర్లకి వాళ్ళ సమస్యలను పరిష్కారం చేసేదానికి పాజిటివ్ వేలో మేము చర్యలు తీసుకుంటాము. నేను ఇక్కడ డిఈ కాబట్టి చేస్తూ ఉన్నాను. మేము మా ఎస్పీస్ మేమందరం కలిసి ఒంగోలు టౌన్ అండ్ సరౌండింగ్ ఏరియాస్లో మేమే స్వయంగా చేసుకుంటాము. మా మిత్రులు మిగిలిన రోజుల్లో పనిచేసిన మిత్రులు వాళ్ళ చేస్తున్న వాళ్ళకి మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కానీ మనీ కానీ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడి డిస్కస్ చేసేసి మీ పేరండి? నా పేరు విజయలక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చారు? కంపాల నుంచి. డిపాజిట్ అమౌంట్ ఎట్లా అడుగుతున్నారు? ఎక్కువ అమౌంట్ ఉందండి. ఎంత ఉంది? 6,500 ఉంటుంది. అంటే నెట్ కూడా పెట్టించుకున్నాం కాబట్టి అప్పుడు ఎక్కువ కట్టారు మా వారు. 6,500 దాకా వస్తుంది.
ఇప్పుడైనా మీరు కంప్లైంట్ చేయడం అంతకుముందు ఎప్పుడు కంప్లైంట్ చేశారా? చెప్పామండి. రెస్పాన్స్ ఉందా? రెస్పాన్స్ ఏం లేదు. సంవత్సరం 10 నెలలు ఆయన చనిపోయి అప్పటి నుంచి మధ్యలో అప్పుడు చనిపోయిన వెంటనే చెప్పొచ్చిందా మాకైతే తెలియదు. కళామిత్ర మండలి నవమ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, చిత్రలేఖనం, క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళామిత్ర మండలి అధ్యక్షులు డాక్టర్ నూనె అంకమరావు తెలిపారు. 8వ తేదీ నుండి రాఘవ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో రాఘవ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ మరియు కుర్రా ప్రసాద్ బాబు తదితరులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో బాలల దినోత్సవ కార్యక్రమం, మా అమ్మా నాన్న పేరిట అవార్డు, కళామిత్ర ప్రతిభా పురస్కారాలు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అలాగే ఆ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 9వ వార్షికోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలకు విద్యార్థుల నుంచి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ అటు కళాశాల స్థాయి, పాఠశాల స్థాయి విద్యార్థులకు వేరువేరుగా ఈ నిర్వహణ జరుగుతూ ఉంది. అలాగనే 8వ తేదీ ఈ పోటీలన్నీ రాఘవ డిగ్రీ కాలేజీలో నిర్వహిస్తూ 15వ తేదీ సాయంత్రం 4 గంటలకి దేశభక్తి, జానపద నృత్య ప్రదర్శన పోటీలు, వేషధారణ పోటీలు సివిఎన్ రీడింగ్ రూమ్లో జరుగుతాయి. అదే రోజు సాయంత్రం అనేక జిల్లా మద్దిపాడు మండలంలోని వివిధ గ్రామాలలో ఈ నెల 28వ తేదీ నుండి సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖాధికారిని జి స్వర్ణలత తెలియజేశారు. రైతులు పట్టాదారు పాసు పుస్తకాల నకళ్లు కార్యాలయంలో అందజేసి పర్మిట్లు పొందాలని స్వర్ణలత సూచించారు. సత్యన్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్యన్యూస్కి తిరిగి స్వాగతం. హెల్ప్ డెస్క్ ద్వారా సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవాలని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ప్రజలకు సూచించారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ని దామచర్ల ప్రారంభించి మాట్లాడారు. రేషన్ కార్డులు, నివాస స్థలాలు, భూములు ఆన్లైన్కు సంబంధించి అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, వీటన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం హెల్ప్ డెస్క్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్ లాల్, ఒంగోలు రెవెన్యూ డివిజన్ అధికారి కమ్మా శ్రీనివాసరావు, తహసీల్దార్ శ్రీకాంత్, డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య, టీడీపీ నాయకులు కొమ్మూరి రవిచంద్ర, కామెపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంటే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఓపిక ఉంటే వచ్చేవాళ్ళు ఏదున్నా కూడా ఓపిక వచ్చే వాళ్ళతో నెమ్మదిగా మాట్లాడటం, ఏంది అంటాం, వాళ్ళకి రాసుకోవటం, ఏ సెక్షన్కి పంపాలో ఆ సెక్షన్కి పంపటం, అవన్నీ చేస్తే దానివల్ల ఉంటుంది. చాలా మంచి పేరు వస్తుంది. వచ్చేదానికి వాళ్ళకి చాలా సుఖం ఉంటుంది. వాళ్ళకి వచ్చేవాళ్ళకి కూడా వాళ్ళ ఇష్యూస్ అంతా మనమే చేస్తున్నాం కాబట్టి మీరు అన్నట్టుగా 100కి 100 భాగాలు దీనికి ఫెయిల్ అయ్యేదానికి ఎక్కువ ఆస్తారు. కారణం ఏంటంటే కొద్ది రోజులు పోయిన తర్వాత మీకు ఓపిక తగ్గిపోయి కుప్పమ్మ అనే విసుగు వచ్చేస్తారు. వాళ్ళు విసిగిస్తారు. వాళ్ళు విసిగిస్తలేదు, మాకు ఎట్టో ఒకటి కావాలంటారు. వాళ్ళు ఇప్పుడు ఇంటికాడ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఇందాక మాకు ఇంటికాడకు కొంతమంది ఆపరేషన్ తోటి పెట్టారు అనుకున్న 5 గంటలు. అందుట్లో 3000 ఎంక్వైరీ చేసి వాడు ఎలిజిబుల్ అని చెప్పేసి అప్లోడ్ చేసి ఇంకా కార్డు రాలేదని మళ్ళీ వచ్చి పెడుతున్నారు. ఇక్కడ ట్యాబ్లెట్ చూసి మీరు అయిపోయింది, మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మళ్ళీ బయటికి పోయి 10 రూపాయలు ఇచ్చేసి చూసి చెప్తాను. ఎంతమంది వస్తున్నారు సోమవారం అనేది? ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఓ గారికి 119 వచ్చినా బండి ఇప్పుడు 119లో 91 లెటర్స్ చేస్తాడు. 28 పెండింగ్ ఉన్నాయి. ఒప్పుకుంటున్నాడు. ఎందుకు ఉంటున్నాడంటే అవి స్టాఫ్ లేదు, ఇబ్బంది పడుతున్నారు. ఇది 14 ఆ మండలం కన్నా టౌన్ బైఫర్కేషన్ గవర్నమెంట్కి పెట్టండి అని చెప్పేసి ఇప్పుడు మండలం టౌన్ అనే లోపలికి వెళ్ళిపోతుంది. ఇక్కడ స్టాఫ్ లేరు, చేసే ఎంత పర్సెంటేజ్ ఎక్కడికి
పేర్నమెట్ట శ్మశానంలో ఆక్రమణలు తొలగించాలని సంతనూతలపాడు మండల కేంద్రం ఎదుట కర్నూలు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. సంతనూతలపాడు తహసీల్దార్ ప్రభాకర్ ఆక్రమణలు తొలగిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో దాసరి చిన్నబాబు, మామిడి సుబ్బారావు, తుళ్లూరి గోపి, నూకతోటి యానాది తదితరులు పాల్గొన్నారు. బ్యాంకు ఉద్యోగాలకు ఆర్బీఐ, నాబార్డ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు లాజిక్ అకాడమీ డైరెక్టర్ పివి భాస్కర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు పేద విద్యార్థులు ఈ నెల 31వ తేదీ లోపల తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు లాజిక్ అకాడమీ, అంజీ రోడ్, పివి భాస్కర్, డైరెక్టర్, సెల్ నెంబర్ 9985839758 ని సంప్రదించాలని కోరారు. సిఎస్ఆర్ శర్మ కళాశాల వద్ద ఉన్న సంజయ్ గాంధీ కాలనీలో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహం సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. అన్నమయ్య సంగీత సాహిత్య సేవా సమితి అధ్యక్షులు ఐ మురళీకృష్ణ, మధుర గాయని తులసి పాడిన భక్తి సంగీతాలు ఆకట్టుకున్నాయి. కీబోర్డుపై ఎస్కే బాబు, తబలాపై సుకుమార్, రిథం ప్యాడ్పై మారుతి సహకరించారు. ప్రభుత్వ రాయితీలతో నడిచే పారిశ్రామిక విధానంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచవరపు జూలియన్ డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఓబీసీలను కూడా ఎస్సీ జాబితాలో చేర్చి రిజర్వేషన్ల ప్రక్రియను దెబ్బతీయాలని చూస్తుందని ఆయన విమర్శించారు. దళిత మహాసభ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశంలో మళ్లీ కుల సమస్యను జటిలం చేసి రిజర్వేషన్ల ప్రక్రియపై నిప్పులు చల్లాలని చూస్తుందన్నారు. ప్రభుత్వ రాయితీలతో ఎవరైతే పరిశ్రమలు పెట్టాలని పెట్టారో వాటిల్లో కూడా రిజర్వేషన్ కోటాను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలను ఈ దేశస్థులు కాదన్నట్లు వ్యవహరిస్తున్నారని అన్నారు. మనువాద సంస్కృతిని మళ్లీ దేశంలో అమలు చేయాలని చూస్తుందని అన్నారు. ఈ సమావేశంలో జిలకర పున్నయ్య, బత్తుల రమణయ్య, మాకం జాన్పాల్ తదితరులు పాల్గొన్నారు. కౌలుదారులు చేస్తున్నటువంటి పొలాల గురించి, వాళ్ళ గురించి కానీ ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు. అంటే దళితుల భూములకు కూడా విలువ కట్టకుండా, దళితులు సాగు చేసుకున్న భూమికి విలువ కట్టకుండా వాళ్ళని వాళ్ళ పాలేరులుగా ఉంచుకోవడానికే ప్రయత్నం చేస్తుంది తప్ప దళిత బహుజనుల ప్రయోజనాలని ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు. దళితులు ఐక్యతపడి ఈ దేశంలో ప్రైవేటీకరణలో రిజర్వేషన్ ఉండాలి అనేటువంటి డిమాండ్తో కనుక ఈరోజు ఉద్యమాన్ని కనుక తీసుకొస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలలో ఉన్నటువంటి 10th క్లాస్ చదివిన పిల్లలు కూడా నిరుద్యోగం ఉండడానికి వీలు లేకుండా మరి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వ వ్యయంతో పరిశ్రమలకు రాయితీలు ఇస్తూ, కరెంట్లు ఇస్తూ, భూములు ఇస్తూ మరి ఇన్ని ఇస్తున్నటువంటి అప్పుడు మరి ఎస్సీ, ఎస్టీలకి రావాల్సిన కాంపోనెంట్ మరి ఫండ్ కింద మరి వీళ్ళ వాటా కింద వీళ్ళకి ఉద్యోగాలు చేయాల్సిన బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది. మరి ప్రభుత్వాలు అవి పట్టించుకోకుండా మరి ఎస్సీ, ఎస్టీల యొక్క వాళ్ళ మనుగడని ఏమాత్రం కనీసం నోటి మాటలతో కూడా ప్రగల్భ ఉపన్యాసాల్లో కూడా చెప్పడానికి కూడా వాళ్ళు సాహసించట్లేదంటే దళితుల మనోగడకు చాలా. రంగభూమి కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, కాపు సంఘం నాయకుడు బేతంశెట్టి కృష్ణమూర్తి సంతాప సభ, నటుడు, దర్శకుడు శాంతిబాబు 10వ వర్ధంతి సభ నిర్వహిస్తున్నట్లు సంఘం కార్యదర్శి అంగలకుర్తి ప్రసాద్, సంయుక్త కార్యదర్శి కుర్రా ప్రసాద్ బాబు తెలిపారు. కనుక కళాకారులు పాల్గొని నివాళులు అర్పించవలసిందిగా కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు. వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ప్రతి ఒక్కరూ అవినీతికి దూరంగా ఉండి ఖాతాదారులకు పారదర్శకంగా సేవలందించాలంటున్న ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హెల్ప్ డెస్క్ సేవలను వినియోగించుకోవాలని ప్రజానీకానికి పిలుపు. సత్య న్యూస్లో నేటి మాట. మీ మీద, మీ సామర్థ్యం మీద మీకు విశ్వాసం లేకపోతే మీరు విజయాన్ని పొందలేరు, ఆనందాన్ని కూడా పొందలేరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.